అమ్మ 24 ఇంద్రియాలతో శరీరం తయారైందని చెప్పావు కదా, కానీ శరీరంలో 4 రకాలు ఉన్నాయి. అది అలాగా? గుణాలంటే 4 రకాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? ఎవరన్నా అంటే విన్నావా? అన్నారు ఉన్నాయని. సరే. అది అలాగా? గుణాలంటే ఏంటి, వస్తువులు అంటే ఏంటి? సరే, అయితే ఇప్పుడు నీకు స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి తెలియచెప్పాలి. అయితే అవి ఎలాగని నీ ప్రశ్న. సరే, అయితే జై జై సద్గురు బ్రహ్మరాజుకి. ఇప్పుడు స్థూల శరీరం ఎలా తయారైంది ముందర నాకు అది చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడో నేర్చుకున్నావు, అవి నీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు కదా. ఇప్పుడు 24 ఇంద్రియాలతోటి ఎలా తయారైంది? 24 ఇంద్రియాలంటే ఆ 4 ఇంద్రియాలని నువ్వు 4 మాటల్లో చెప్పే. చెప్పు. అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ అంటే వీటితో తయారైంది. అయితే ఇప్పుడు ఆ అంతరేంద్రియాలు ఏవో నాకు వివరం చెప్పు. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. దేంతో వచ్చినాయి? ఆకాశం. సరే, తర్వాత సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు. ఇవి దేంతో వచ్చినాయి? వాయు పంచకం. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. అగ్ని పంచకం. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. జలము పంచకం. వాక్కు, పాని, పాదము, ఉపస్థ, వాయువు. ఇవి దేని పంచకం? పృథ్వీ. పృథ్వీ. అయితే ఇప్పుడు ఇదేంటి? 25. 25 అయితే 24 ఇంద్రియాలతోనే అవుతుందని చెప్పానుగా, మర్చిపోయావా? చెప్పు. 24 ఇంద్రియాలు, మరి 25 వాడు ఏం చేస్తున్నాడు? జ్ఞాత. ఈ జ్ఞాత దేంతో నడిపిస్తుంది? అంటే 24 ఇంద్రియాలని ఈ జ్ఞానమే 25వ వాడు అనమాట. ఈ 24 ఇంద్రియాలను నడిపించేది. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నీకు ఇందులోని స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఈ 4 శరీరాలు అంటే 4 రకాలని అడిగావు కనుక ఇది ఎలా అంటే, ఇప్పుడు ఈ 24 ఇంద్రియాలతో ఉన్నది స్థూల శరీరం. స్థూలం అంటే ఏంటి? కనిపించేది. ఇది నీ ప్రత్యక్షంగా నీ శరీరం నీకు కనిపిస్తుంది కనుక ఇది. ఇక సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే 17 ఇంద్రియాలతో ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం. అది ఆ 17 ఇంద్రియాలు ఏంటంటే ప్రాణేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ 15 కలిపి మనోబుద్ధులు 2. ఈ 17 ఇంద్రియాలతోటి ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం. అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరము లోపల ఉంటేనే ఈ స్థూల శరీరం తిరుగుతుందనమాట. దీనికి వివరణ చెప్తాను. ఇక అలాగే 3వ శరీరం ఏంటంటే జ్ఞాత, చిత్తము. ఈ రెండింటితో ఉన్నది కారణ శరీరం. ఇక 4వది ఏంటంటే మహాకారణము. అంటే ఈ 3టికి కారణమైంది అదే, అందుకే మహాకారణం అన్నారు. స్థూల శరీరం నడిపించాలన్నా, సూక్ష్మ శరీరం నడిపించాలన్నా, కారణ శరీరం నడిపించాలన్నా మహాకారణమైనటువంటి శరీరం ఒకటి ఉంది కనుక అది దీనిని నడిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ స్థూల దేహము 24 ఇంద్రియాలతోటి జాగ్రత్త అవస్థ యందు. జాగ్రత్త అవస్థ అంటే ఇది ఇప్పుడున్నది. ఈ జాగ్రత్త అవస్థలోని నడుస్తూ ఉంది. ఎలాగా? నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, భోజనం చేసినా, పడుకున్నా, నించున్నా, అమ్మ నాన్న చూసినా, ఏదైనా అన్నీ చక్క పెట్టుకునేది ఎప్పుడు? ఈ జాగ్రత్త అవస్థలోనే. అర్థమైందా? ఈ స్థూల శరీరం 24 ఇంద్రియాలతోటి ఇన్ని ఆటలాడుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ స్థూల శరీరం ఎక్కడుంది? జాగ్రత్త అవస్థ యందు ఈ స్థూల శరీరంతో ఇక్కడ ఆడుతూ ఉంది. సూక్ష్మ శరీరం ఎలా ఆడుతుంది? స్వప్న అవస్థలోని కంఠస్థానము. ఈ కంఠస్థానం నందు హితానాడి అని ఉంది. హితానాడి. హితానాడి అంటే ఇప్పుడు ఒక నాడిని 1000 భాగాలు చేస్తే
ఆ 1000 భాగాలు ఎంత సూక్ష్మంగా ఉంటుంది అది. అంత సూక్ష్మమైనటువంటి దాంట్లోని ఇది ఆ నాడిలోని కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవుల్ని, సర్వాన్ని సృష్టించుకొని అక్కడ 17 ఇంద్రియాలతో భోగాన్ని అనుభవిస్తుంది. భోగం అంటే ఏంటి? ఇప్పుడు ఈ స్థూల దేహము ఈ జాగ్రత్త అవస్థ ఎందు అన్ని భోగాలు అనుభవిస్తుంది కదా, అనుభవిస్తుందా లేదా? అలాగే ఈ బయట ఉన్నటువంటి కొన్ని సూక్ష్మంగా ఆలోచనలు ఏమైనా మిగిలిపోతే మనసులోని ఆ ఆలోచనలు తీసుకొని అక్కడ కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవుల్ని, సర్వ సృష్టిని తయారు చేసుకొని అక్కడ ఉన్నటువంటి వీటిని అనుభవిస్తుంది. అయితే ఇప్పుడు అప్పుడు నువ్వు కనిపిస్తున్నావు కళ్ళలో, అవునా కదా? నీ కళ్ళలో నువ్వు కనిపిస్తున్నావు. మరి నువ్వు కనిపిస్తే మరి నీ శరీరం మంచం మీద ఎలా ఉంది? ఇది గట్టి చెప్పమా. ఏంటంటే నీ శరీరం పడిపోయినప్పటికీ కూడాను ఇది మళ్ళీ అక్కడ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని ఆడుకుంటూ ఉంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏ ఊరో తిరిగి వచ్చేసింది అనుకుంటాం. ఏ ఊరో తిరిగి వస్తే మనిషి బతుకుతాడా? ఒక్కసారి ఈ ఆత్మ బయటికి పోయింది అనుకో మళ్ళీ రావడం అంటూ ఉంటుందా? కానీ ఈ మర్మం తెలియట్లేదు జనాలకి. ఎక్కడంటే ఇది ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం. ఎలాగా? ఏమీ లేనటువంటి నిరాకారమైన దాంట్లో జ్ఞానం ఒకటి తోచింది. అది తోచి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాకు తోడు ఎవరూ లేరు కదా, ప్రపంచాన్ని సృష్టించుకుంటే బాగుందని చెప్పి దానికి సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వెంటనే అమలులో పెట్టింది. ఎలాగా? ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి ఔషధులు, ఔషధం నుంచి అన్నము, అన్నం నుంచి సకల జీవులు. ఇలా తయారు చేసేసింది. అన్ని జీవుల్ని తయారు చేసేసిన తర్వాత ఆ జీవి ఒక్కటన్నా కదలతలేదు, మెదలతలేదు. పక్షులు ఎగరడం లేదు, పాములు పారాడడం లేదు, మనిషి కదిలిక లేదు. అయితే ఇంతకు ముందులో ఏం చేసింది? 83,99,999 జీవుల్ని సృష్టించింది. ఇంకా సృష్టించనే ఉంది. ఎందుకని? తనకి చాలు అనిపించట్లేదు, తనకి తృప్తి కలగట్లేదు. ఈ జీవైతే సర్వాన్ని తెలుసుకుంటుందనే జ్ఞానం దానికి రావట్లేదు. అప్పుడు లాస్ట్లో మానవుడిని తయారు చేసింది. మానవుడిని తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ మానవుడిని చూసి ఓహో వీడైతే అన్ని జ్ఞానాలు ఎరిగినటువంటి వాడు, దైవం అంటే ఏంటి, నేనంటే ఏంటి, తనంటే ఏంటి తెలుసుకోగలిగే శక్తి సామర్థ్యాలు వీడి దగ్గర ఉన్నాయి. ఇక చాలని ఎంతో సంతోషంతో ఉంటేప్పటికి ఇవి కదిలికి లేకపోతే అప్పుడు ఆలోచించింది, అయ్యో ఎంత కష్టపడ్డానే, ఈ ప్రపంచాన్ని సృష్టించానే, ఈ జీవులన్నీ తయారు చేశానే, కానీ ఇది ఒక్కటి కూడా కదలతలేదు, మెదలతలేదు. చెట్లు కాసిన అన్నమంతా కూడా పాడైపోతుంది ఎలాగా అని ఆలోచించి తానే అన్ని జీవులు యందు దూరిపోయింది. అర్థమైందా? 84 లక్షల జీవరాశులు యందు అదే దూరిపోయింది అని ఫస్ట్ మనం ఈ కథ చెప్పుకున్నాం. గుర్తుందా? అంటే దానికి ఎంత పవర్ ఉంది జ్ఞానానికి? ఫస్ట్ తోచింది అన్నాం కదా, నిరాకారమైన దాంట్లో ఏమీ లేదు, ఒక జ్ఞానమే తోచిందని చెప్పుకున్నాం కదా. ఆ జ్ఞానానికి ఎంత పవర్ ఉంది? ఆ పవర్ను బట్టే కదా సర్వ సృష్టిని సృష్టించుకుంది. మరి ఆ జ్ఞానమే కదా ఇప్పుడు ఈ కంఠస్థానంలోని హితానాడి ఎందు ఉన్నది. ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఎంత తేడా ఉందా? ఆ జ్ఞానమే కదా ఇందులో దూరింది. ఈ మానవోమ కానీ 84 లక్షల జీవరాశులు కానీ కదిలికి లేదని చెప్పే కదా అది దూరిపోయింది అందులోని. ఆ దూరిపోయినటువంటి దానికి దూరిపోయానని ఏమన్నా దానికి పవర్ తగ్గిందా? దూరలేదని పవర్ తగ్గిందా? అక్కడున్న పవర్ ఇందులోని కూడా ఉంది కదా. అదే శక్తి అనమాట. కాకపోతే ఇంత శక్తివంతుడు అనే సంగతి నువ్వు మర్చిపోయి ఉన్నావు కాబట్టి, మానవుడిని నాకన్నా దేవుడు వేరేగా ఉన్నాడు అనుకున్నావు కాబట్టి శక్తిహీనుడు అయిపోయావు. అర్థమైందా? అలాగే ఏంటంటే బలమైన సంకల్పం కావాలి. ఇక్కడ బలమైన సంకల్పం ఏంటంటే దానికి ఉదాహరణ చెప్తాను నేను. రాత్రి కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఏమంటున్నావు? అబ్బా ఇది కలే కదా అనేప్పటికి ఏమైంది? కల అయిపోయింది. ఇప్పుడు ఈ పగలు నువ్వేమనుకుంటున్నావు? ఇది నిజం అనుకుంటున్నావు. నిజంగా నిలబడింది. అంటే సంకల్ప శక్తికి ఎంత బలం ఉందో చూసావా? అలాగా ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అంత పవర్ఫుల్గా దాన్ని అది నిర్ణయించుకొని దాన్ని
తనను తాను మర్చిపోయినప్పటికీ తన శక్తి మాత్రం ఎక్కడికి పోలేదనమాట. అలాగే హితానాడి యందు ఉండి సర్వజీవుల్ని, కొత్త ప్రపంచాన్ని తనను తాను కూడా సృష్టించుకొని సకల వ్యవహారాలు చేస్తుంది. ఎక్కడి నుంచి? జాగ్రత్త అవస్థ యందు ఇక్కడ ఉంది త్రికూట స్థానంలో. అక్కడి నుంచి జాగ్రత్త రాత్రి అయ్యేసరికి అక్కడి నుంచి జారిపోయి హితానాడి దగ్గరికి వచ్చేసింది. అక్కడ కూడా కలభోగాన్ని అనుభవించి నిదానంగా హృదయ స్థానంలోకి, హృదయ కమల కర్ణిక మధ్యమ ఉన్నటువంటి కర్ణిక అంటే తామర తూడు అనమాట. తెలుసు కదా తామర తూడు, తామర పువ్వుకి ఉన్నటువంటి కాడ. ఆ కాడలోని ఎన్ని బెజ్జాలు ఉంటాయి కదా, ఆ బెజ్జంలో దూరిపోయింది అని పెద్దలు చెప్పిన వాక్యం. అలాగా ఏంటంటే జాగ్రత్త నుంచి స్వప్నంకి, స్వప్నం నుంచి సుషుప్తికి. అయితే ఇక కారణ శరీరం అంటే దీనికి వివరణ ఏంటంటే, ఇప్పుడు మనము పడుకునే ముందులో ఏమనుకుంటామంటే మనకి రేపు పొద్దున పని ఉంది, ఆ పనిని రేపు పొద్దునే మనం చేసుకోవాలంటే మనం పలానా టయానికి లెగాలి, ఈ పని మనం చేసుకోవాలని ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం దేనికి అందించావు? ఈ జ్ఞానానికి. ఆ జ్ఞానం ఏం చేసింది? ఈ మాట అనుకొని వెళ్ళింది. ఇక చిత్తం ఏం చేసిందంటే చింతన చేస్తూ ఉన్నది, తెల్లవారు లేగాలని. అందుకే చిత్తము జ్ఞానము ఈ రెండు ఇంద్రియాలే అక్కడ. అర్థమవుతుందా? అలాగా ఈ రెండు లోపలికి వెళ్ళింది. అక్కడ తామరతూడు అనే దాంట్లో దూరిపోయి గాఢ సుషుప్తి యందు మగ్నత చెంది ఉన్నదనమాట. అలాగా ఈ 3 శరీరాలు ఎలాగున్నాయి. స్థూల శరీరం 24 ఇంద్రియాలతో ఉంది, సూక్ష్మ శరీరం 17 ఇంద్రియాలతో ఉంది, కారణ శరీరం 2 ఇంద్రియాలతో ఉంది. ఇప్పుడు ఈ కారణ శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని, ఈ స్థూల శరీరాన్ని ఏది నడిపిస్తుంది? మహాకారణ శరీరం అంటే ఏంటి? జ్ఞానం. ఏ జ్ఞానం అయితే ఉన్నదో అన్నిటి యందు అధిష్టానంగా అదే ఉన్నది. ఆ జ్ఞానమే మహాకారణ శరీరం అనమాట. అది ఈ 3టిని ప్రకాశింపచేస్తూ ఉంది. అర్థమైందా? మహాకారణం అంటే ఆ జ్ఞానం పడుకుంది, శరీరం లేచిందా? లేగలేదు. ఎందుకని? అది పని చేయకపోతే పని చేయదు అనమాట. అలాగా ఈ అన్నిటిని కూడా అదే ప్రకాశింపజేస్తుంది కాబట్టి అదే మహాకారణం. అర్థమవుతుందా? ఇలాగ ఈ 4 శరీరాలు ఒక్కొక్క అవస్థ యందు ఒక్కొక్క శరీరం పనిచేస్తూ ఉంది. అవస్థ అంటే ఏంటి? ఇప్పుడు పగలం, పట్టపగలనే ఇది ఒక అవస్థ. ఇక స్వప్నం అదొక అవస్థ. ఇక సుషుప్తి అదొక అవస్థ. ఇక కారణము తుర్యావస్థ. తుర్యము అంటే తనను తాను ఎరగలేనటువంటి అవస్థ అనమాట. అది తుర్యం అంటే తనకు తానుగానే ఉన్నది, తను ఎవరు తెలుసుకోలేరు. ఇప్పుడు ఈ 4 అవస్థల్లోని ఈ 4 శరీరాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే సరే, ఈ పూటకి ఇది ఆఫ్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి అంటే ఈ స్థూల శరీరము అంటే సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ స్థూల శరీరం ఎలా ఉత్పన్నం అవుతుంది అనేది ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరము, ఈ కారణ శరీరం అనేది సుషుప్త అవస్థలో మగ్నత చెంది ఉన్నది కదా, అదేం చేస్తుందంటే తెల్లవారుజాముని మహాకారణ శరీరమే ఈ అన్నిటిని ప్రకాశింపజేస్తుందన్నాం కదా, అది నీకు నాకు తెలియకపోయినా ఒక కారణం అంటూ పట్టుకొని ఇచ్చింది కదా. ఏ కారణం? రేపు ఉదయాన్నే అంటే ఉదయం లేగాలనే సంకల్పం ఒకటి ఉంది కదా, కాబట్టి కారణ శరీరం పట్టుకొని వెళ్ళింది కాబట్టి అది తెల్లవారుజాముని అంటే ఇప్పుడు రాత్రి పడుకున్న తర్వాత నీకు ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా తెలుస్తుందా? తెలియకపోగా పైగా మళ్ళీ కొత్త ప్రపంచం కనిపించింది. స్వప్నంలో కొత్త జీవులు కనిపించారు. కానీ కొత్తదని మనకు తెలియనివ్వకోకుండా పాత ప్రపంచంలో అందులో ఉన్నట్టు మనం అందులో తిరిగినట్టుగా చూపిస్తుందే తప్పనిచ్చి అది కొత్తదని కానీ మనం మంచం మీద శరీరం పడిపోయింది కానీ కొత్తగా పుట్టాయని కానీ మనకు తెలియదు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఈ కంఠస్థానం నందే హితానాడి ఉంది, ఆ నాడి లోపలే ఇది శక్తి సంపన్నురాలై ఉన్నది గనక సర్వాన్ని తన శక్తి శాత సృష్టించుకొని అక్కడ భోగాన్ని అనుభవిస్తుందని గురువు గారు చెప్పారు. ఇక సుషుప్త అవస్థలోకి వెళ్ళడం అంటే అసలు తాను లేని స్థితి అనమాట. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కారణాన్ని పట్టుకొని రావాలి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు అడిగింది ఏదైతే ఉన్నదో
చెప్తున్నాను విను. తెల్లవారుజాముని 3:30 సమయంలోని బ్రహ్మ ముహూర్తము అంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అందరూ బ్రహ్మ ముహూర్తం అంటారే కానీ ఆ బ్రహ్మ ముహూర్తం అంటే వివరణ ఎవరికి తెలియదు. మన గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గురువాక్యం ఏమని చెప్తుందంటే, అప్పుడు ఏ జ్ఞానమైతే మహాకారణ రూపంలో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో, అర్థమవుతుందా, ఆ జ్ఞానమే సర్వ ప్రపంచాన్ని కూడా లోపలికి లాక్కొచ్చింది కదా. అది ఎలా అంటే, ఒక సాలిపురుగు ఉంది. ఒక సాలిపురుగు తన నోటి నుంచి దారం తీసుకొచ్చి మొత్తాన్ని సాలిపురుగు నోటి నుంచి వచ్చినటువంటి దారంతో మొత్తం పటాలు అల్లుకుంటుంది. పటాలు అల్లుకొని మళ్ళీ తన దారాన్ని తన లోపలికి లాగేసుకుంటుంది. అలాగా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, రాత్రి సుషుప్త అవస్థలోకి వెళ్ళినప్పుడు సర్వ ప్రపంచాన్ని జాగ్రత్తలో అల్లుకుంది, సుషుప్తిలో లోపలికి లాగేసుకుంది అనమాట. లాగేసుకుందన్న సంగతి మనకు తెలుసా? తెలియదు. తెలియకోకుండా మనం పడుకున్నాము, తెల్లారు లేసాము, పనులు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. రాత్రి నువ్వు పడుకున్న తర్వాత ప్రపంచం లేనే లేదు, నీతో పాటే వచ్చింది, నీతో పాటే లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు తెల్లవారుజాముని బ్రహ్మ ముహూర్తంలోని సృష్టికర్త బ్రహ్మదేవుడు అయ్యింది. ఇది ఏదయ్యింది? జ్ఞానం. జ్ఞానమే సృష్టికర్త బ్రహ్మదేవుడైంది. ఆ బ్రహ్మదేవుడు అయ్యి అదేం చేస్తుంది? 84 లక్షల జీవరాశుల్ని కూడా ఒక సంకల్పం చేత సృష్టించేసింది. అప్పుడు తనకు మెలకువ వచ్చింది, నీకు తెలియబడదు. నువ్వు కలత నిద్రలో ఉంటుండగా అది లేచి మొత్తాన్ని సర్వాన్ని సృష్టి చేసుకుంది. అదే బ్రహ్మ ముహూర్తం అంటే. అప్పుడు బ్రహ్మస్వరూపమై సర్వాన్ని సృష్టి చేసి, అది ఎలాగా తనకు తానుగా సృష్టి చేసుకోలేదు. దానికి ఏం కావాలంటే చూడు, అకార మాతృక తోడు కావాలి. అకార మాతృక, అలాగే రజోగుణము, జాగ్రత్త అవస్థ, విశ్వడు అభిమాని, భూతత్వము అంటే భూమి తత్వము అంటే భూమి ఎప్పుడు కనిపిస్తుంది? జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడే భూమి కనిపిస్తుంది. ఇన్నిటిని తోడు తీసుకొని వీటిని పరికరాల్లాగా ఉపయోగించుకొని అది ఆడుకుంటూ ఉంది. ఎలా అంటే, అప్పుడు సుషుప్త అవస్థల నుంచి బయటకు వచ్చి బ్రహ్మావతారం ఎత్తినప్పుడు అది ఎలా, దానికి కోరుకున్నది కదా, మళ్ళీ పొద్దున్నే లేగాలని కోరుకుంది కదా, కోరుకుండాలంటే ఆ కోరిక తీరాలంటే ప్రపంచం ఉండాలి కదా, ప్రపంచం ఉన్నది కదా దీని పనులన్నీ చక్కబెట్టుకునేది. ఆ ప్రపంచానికి కోరిక అంటే రజోగుణము, కోరిక అంటే రజోగుణం. జాగ్రత్త అవస్థ అంటే పట్టబగలు కావాలి దానికి, దాని వ్యవహారం చేసుకోవాలంటే. అవునా? గుణము లేకపోతే, ఆ కోరిక లేకపోతే గుణము లేదు, గుణము లేకపోతే అవస్థ లేదు, అవస్థ లేకపోతే దీనికి సృష్టి లేదు. అందుకని జాగ్రత్త అవస్థ, అకార మాతృక, రజోగుణము, భూమితత్వము, ఎరుపు వర్ణము, విశ్వడు అభిమాని అయ్యి ఇన్ని రకాలుగా అయ్యి దీన్ని సృష్టి చేసుకుంది. అర్థమైందా? ఇక ఆ విశ్వడు అభిమాని ఎలా అంటావేమో, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలోని ఈ ప్రపంచంని మరి సర్వ సృష్టికి అదే కారణం కదా. అదే అంటే విశ్వడు అంటే విశ్వరూపము. విశ్వరూపము తానే అయ్యి, విశ్వరూపం అంటే ఏంటి? ప్రపంచం. ఈ ప్రపంచం తానే అయ్యి విశ్వడు అనే పేరు మీద అభిమానపడుతూ ఉంది. అంటే విశ్వడు అభిమాని. అక్కడికి వచ్చేప్పుడు ఏం పేరు మార్చుకుంది? విశ్వడు. అర్థమైంది? ఏది? ఈ జ్ఞానమే విశ్వరూపం ఎత్తి విశ్వడు అభిమాని అనే పేరు మీదుగా సర్వ సృష్టిని చేసుకొని జాగ్రత్త అవస్థ యందు ఎక్కడుండి ఆడుకుంటుంది? నేత్రస్థానమునందు. అర్థమైందా? అకార మాతృకతోటి. అకార మాతృక అంటే దానికి ఒక విధానం ఉంది, ఈ తర్వాత చూపుతాను. అలాగే ఇన్ని సహాయం తీసుకొని సృష్టి చేసుకొని వచ్చింది. నువ్వేమనుకున్నావు? అమ్మయ్య తెల్లారిపోయింది, నేను లేచిపోయాను, నా పని నేను చక్క పెట్టుకుంటున్నాను అనుకున్నావు. కానీ సృష్టి చేసింది నీవే, నీకు తెలీదు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? తెలివి. ఎగ్జామ్ ఎలా రాసావు? దేన్ని ఉపయోగించుకొని రాసావు? తెలివినే కదా. మరి ఆ తెలివి ఇదంతా సృష్టించింది. ఆ తెలివే జ్ఞానము, జ్ఞానమే తెలివి.
ఇదే సృష్టి చేసేసుకుంది. అర్థమవుందా? బాగా గుర్తుపెట్టుకో. ఈ సృష్టికి ఎవరు కారణం? నేనే. ఎవరు? నువ్వే కారణం. ఎప్పుడు బ్రహ్మదేవుడు అయ్యాడు? అయ్యాడు. ఇప్పుడు బ్రహ్మస్వరూపం ఎవరు? ఇప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు నువ్వే. ఇంతకు ముందు బ్రహ్మదేవుడిని చూసావా? విష్ణుమూర్తిని చూసావా? ఈశ్వరుని చూసావా? ఎందుకు చూడలేదు? ఉన్నారంటున్నారుగా. చెప్పమ్మా, ఎందుకు కనిపించరు? అన్నీ నువ్వే అవుతున్నావు కాబట్టి, బయట ఎక్కడా లేరు కాబట్టి కనిపించలేదు. కథలుగా ఇది అల్లుకుంది అంతే. ఇది పుట్టిన తర్వాత బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, అది ఉంది ఇది ఉందని సృష్టించుకుందే కానీ ఇది పుట్టక మునుపు ఇది వచ్చిందో లేదో తెలియదు, దీనికి దేవతలు ఉన్నారో లేదో తెలియదు, ఎవరున్నారో లేదో తెలియదు. అవునా? ఇది పుట్టిన తర్వాతే కదా దేవతలైనా దెయ్యాలైనా దేవుళ్ళైనా అనుకున్నదే, పుట్టక మునుపు అనుకోలేదు కదా. అలాగే ఇన్నిటితో సహాయం చేసుకొని బ్రహ్మదేవుడిగా వచ్చి ఆ బ్రహ్మతత్వంతో సర్వాన్ని సృష్టి చేసుకొని మళ్ళీ నాకన్నా ఇదంతా వేరుగా ఉందని భ్రమపడుతూ ఉంది. సృష్టి ఎవరితో వచ్చింది? ఎలా చేసింది అనుకుంటున్నావు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని? 24 ఇంద్రియాలని చెప్పుకున్నాం. ఏ రకంగా? తెల్లవారుజాముని నీకు మెలకు వచ్చినప్పుడు దీన్ని పంచీకరణ చేసావు. ఎలా అంటే ఆకాశాన్ని 2 భాగాలు చేసుకున్నాం. 2 భాగాలు చేస్తే ఒక భాగం ఏమైంది? జ్ఞాత అయింది. అప్పుడు నువ్వు 84 లక్షల జీవరాశులకి నీ జ్ఞానాన్నే పంచిపెట్టావు. అవునా? ఇక ఉన్నో భాగం ఏమైంది? 4 భాగాలు అయింది. వాయువులో కలిసి ఏం పుట్టింది? మనసు పుట్టింది. ఆ మనసుని అన్నిటికి పంచావు. 84 లక్షల జీవరాశులకి పెంచావు. రెండవ భాగం అగ్నిలో కలిసి ఏం పుట్టింది? బుద్ధి పుట్టింది. ఆ బుద్ధి అన్నిటికి పంచావు, సర్వ సృష్టికి పంచావు. మరి అలాగే మూడవ భాగము జలంలో కలిసింది. అదేం పుట్టింది? ఆ చిత్తం ఎన్నిటికి పంచావు? అన్నిటికీ. అలాగే పృథ్వీలో కలిస్తే ఏం పుట్టింది? అహంకారం ఎన్నిటికి పంచావు? సర్వ సృష్టికి పంచావు. అలాగా 24 ఇంద్రియాలను కూడా సర్వ సృష్టికి పంచావు. పంచావా? అప్పుడు ఎవరు తయారు చేశారు శరీరాలని? నువ్వేనా? ఈ సృష్టికి కారణం నువ్వేనా? ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు విచారణ చేసుకొని నిన్ను నువ్వు తయారు చేసుకున్నప్పుడు అయ్యో నా ప్రపంచం తోడుంటే బాగుంది అనుకొని నీ జ్ఞానమే అనుకొని సర్వాన్ని సృష్టి చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఎవడయ్యాడు? బ్రహ్మదేవుడు ఎక్కడ ఉన్నాడా? ఉంటే రావాలిగా, కనిపించాలిగా. నువ్వెందుకు సృష్టి చేయాలి అంటే నీవే బ్రహ్మస్వరూపం. అంటే ఎవరి సృష్టికి వాళ్ళకే. ఇప్పుడు గురుధర్మాన్ని ఆచరించినటువంటి వారికి లేదంటే లేదు, వాళ్ళు అలాగే సృష్టి చేసుకుంటారు. కానీ అజ్ఞానం వాళ్ళకి తెలియడం లేదు. వీళ్ళు ఆ ధర్మాన్ని ఆచరించారు కాబట్టి జ్ఞానాన్ని ఎరుగుతున్నారు. అలాగా బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ అవతారం ఎత్తి సర్వాన్ని సృష్టి చేసుకొని ఈ బ్రహ్మాకారంగా బ్రహ్మాకార వృత్తిగా విశ్వరూపం అనే ప్రపంచంలోని విశ్వడు అనే పేరు పెట్టుకొని అభిమానిస్తూ జనాలందరూ నాకు వేరు, ఈడు వేరు, నా కుటుంబమే నాకు గొప్ప, అది వేరు ఇది వేరు అని మళ్ళీ అదే కలత పెట్టుకొని తన సంగతి తాను ఎరగలేక ఇలాగా 24 ఇంద్రియాలతో ఇన్ని పాటలు పడుతుంది. ఈ శరీరమే శాశ్వతము, ఈ ప్రపంచమే శాశ్వతము, ఈ శరీర బాంధవ్యాలే పిల్ల జల్ల, అలాగే ఆస్తి పాస్తి గృహ రామాది క్షేత్రాలు అన్నీ శాశ్వతం అనుకొని దానికి బంధింపబడిపోయి తనను తాను తెలుసుకోలేక ఉండిపోయిందనమాట. అలా ఉండిపోయి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సాంఖ్యం అనే విచారణ చేస్తే ఆ సాంఖ్యంలో 24 ఇంద్రియాలు కూడా ఈ పంచభూతాలవే ఉన్నటువంటిది ఒక జ్ఞానమని ఎరిగి ఈ జ్ఞానమే 24 ఇంద్రియాలు నడిపిస్తూ ఉన్నదని తెలుసుకున్న తర్వాత అసలు ఈ ఇంద్రియాలు ఈ సృష్టి ఎలాగ ఏర్పడుతుంది అనేది కావలసి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తే సుషుప్తావస్థ నుంచి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలోకి రాబోయే ముందర ఇదే బ్రహ్మాకారంగా వచ్చి సర్వాన్ని ఇప్పుడు పంచావు. ఆ సాంఖ్యం ఇప్పుడు ఇక్కడ పంచుకోవాలి. అడిగా కదా, ఒక శరీరమే తయారవుతుంది కానీ ఇప్పుడు ఒకటి తయారైందా? ఎన్ని తయారయ్యాయి? 4 ఎలా తయారయ్యాయి? సర్వ సృష్టి నీవే. 4 పక్కన పెట్టు. ఇప్పుడు నిన్ను నువ్వు విచారణ చేసుకున్నావు, నీ శరీరం గురించి నువ్వు పంచావు, ఎన్ని వచ్చాయి? ఇప్పుడు సర్వ సృష్టి యావ సృష్టి వచ్చేసింది. నీ శరీరం కోసం నువ్వు పంచావు.
నీ జ్ఞాత ఎన్నిటికి పంచావు? అన్నిటికీ. నీ బుద్ధి ఎన్నిటికి పంచావు? అన్నిటికీ. నీ మనసు, నీ చిత్తము, నీ అహంకారం, సమానం, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జివహ, ఘ్రాణము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు ఇవన్నీ కలిపి ఎవరు పంచారు? నేను. నీ శరీరంతో పాటే అన్ని శరీరాలు తయారయ్యాయి. అయితే ఇప్పుడు ఎవరయ్యారు? సృష్టికర్త నేను. నువ్వే. ఇది గుర్తుపెట్టుకో. రేపు నీకు విష్ణువు గురించి చెప్తాను, పోషణకర్త ఎలాగయ్యాడు. సరే, ఇప్పుడు నిన్న స్థూల శరీరం గురించి మనం విచారణ చేసుకున్నాం. అంటే ఈ సృష్టి ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఈ స్థూల శరీరం పూర్తి అయిపోయింది, బ్రహ్మదేవుడిగా అవతారం అయిపోయింది. ఇక ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ఎలా అంటే, ఇప్పుడు ఎలా తెలుసా, బ్రహ్మస్వరూపం గురించి నీవే అని చెప్పినప్పుడు నీవవి చూపించాలి. అక్కడ బ్రహ్మదేవుడు నువ్వవి చూపించాలి, అవునా కదా? బ్రహ్మం నువ్వే అన్నప్పుడు నీకు అంతటి స్థితి కలగాలి. అవునా, నేనా సృష్టికర్తనే, ఇప్పటి వరకు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నానే, దేవుడు సృష్టించాడు అనుకున్నానే, అయితే వీళ్ళందరూ నా వల్లే పుట్టారా అని సంతోషం కలగాలి, ఆనందం కలగాలి. ఆ ఆనందంలో బ్రహ్మస్వరూపమే నిలబడాలి. దాన్ని నువ్వు బాగా అవగాహన చేసుకోవాలి. ఇక బ్రహ్మ సృష్టికర్త అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి జీవులని పోషింపబడాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తి అయ్యాడు. విష్ణుమూర్తి ఎలాగయ్యాడు? ఇప్పుడు నీటి ద్వారాగా మామూలుగా బాహ్య విషయంగా చెప్పుకోవాలంటే జీవనాధారం ఏంటి? వాటర్. వాటర్ లేకపోతే ఏ జీవికి బ్రతకజాలదు. అలాగా ఇక్కడ ఏంటంటే ఈ మనిషి తనకు తానే కష్టపడి తనకు తానే పోషించుకుంటున్నాడు. ఎవరైనా పోషిస్తున్నారా? ఏ జ్ఞానం అయితే ఉన్నదో, బిజినెస్ చెయ్యు, లేకపోతే ఉద్యోగం చెయ్యు, లేకపోతే చదువుకో, కూలికెళ్ళు, నీ కుటుంబాన్ని పోషించు, నీ పిల్లల్ని పోషించు, సర్వాన్ని నువ్వు చూసుకో అని చెప్పి లోపల ఉన్న జ్ఞానమే ప్రేరేపణ చేస్తూ ఉంది. ప్రేరేపణ చేసినప్పుడు ఏమైంది? అది విష్ణుమూర్తి అయింది. ఇప్పుడు నువ్వే కదా ఈ ప్రపంచానికి అంతటికి, నువ్వే కదా కారణము. మరి అన్ని శరీరాలు ఇప్పుడు నువ్వు కష్టపడితే అందరికి ముద్దాడతావు కదా, మరి అందరూ ఎందుకు కష్టపడాలి? ఎవరికి ఆత్మ సపరేట్గా ఉంది. అవునమ్మా, ఆత్మ సపరేట్గా ఉంది. ఇప్పుడు నీకేం చెప్పాను? సృష్టికర్తవు నువ్వే, నువ్వే సర్వజీవుల్ని సృష్టించావు. మరి ఇప్పుడు నువ్వు సృష్టించినప్పుడు నువ్వు కష్టపడితే అందరికీ భోజనం అవ్వాలి కదా, మరి అందరూ ఎందుకు కష్టపడాలి? అంటే అందరిలోని ఉన్నదే నువ్వే కాబట్టి నీకు ఎక్కడ సంకల్పం కలిగిందో అందరికీ అదే సంకల్పం కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు నీ ఆత్మ నీ లోపల నువ్వేదనుకుంటే అందరికీ అదే అవుతుంది. నువ్వు పోషించుకోవాలని నీకు సంకల్పం కలిగింది, ఆ సమయానికి వాళ్ళకి కూడాను నన్ను నేను పోషించుకోవాలని సంకల్పం వాళ్ళకి కలిగింది. అర్థమవుతుందా? అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే కష్టపడాలి, సంపాదించాలి, నా కుటుంబాన్ని నేను పోషించాలి, నా తల్లిదండ్రులు నేను పోషించాలి అని చెప్పి ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. కానీ నేనే విష్ణు స్వరూపం అయ్యాను, నన్ను నేను పోషించుకుంటానని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు విష్ణుమూర్తి అయ్యావా లేదా? అన్ని రూపాలలోని అన్నిటికి దేనికి కావలసిన ఆహారం దాని రూపంలో దానికి సంపాదించుకునే జ్ఞానశక్తి ఉన్నదా లేదా? అంటే ఇక్కడ ముందే చెప్పుకున్నా కదా, అన్నిటి యందు దూరిపోయింది ఆ జ్ఞానమే అని. 84 లక్షల జీవరాశుల యందు దూరిపోయింది ఆ జ్ఞానమే. మరి దేని ఉపాధికి అది కష్టపడాలని ఉంటుంది కదా. గొంగల పురుగు ఉంది, ఒక ఆకు టకటకట తినుకుంటూ వెళ్ళిపోతుంది. మనం వీడియో చూసాం, అందులో ఎలా తినుకుంటూ వెళ్ళిపోతుంది అంటే దాని ఆహారం అక్కడ ఉందని తెలిసింది కదా, అంటే దానికి తెలివి ఉంది కదా. దోమ ఉంది, మన నెత్తురు తాగాలని దానికి తెలివి ఉంది కదా. నల్లి ఉంది, మనల్ని కుట్టాలని తెలివి ఉంది కదా. బల్లి ఉంది, చీమలో దోమలు తినాలని దానికి తెలివి ఉంది కదా. అలాగే తెలివి లేని జీవి ఏది ఉంది? ప్రతిదానికి తెలివి ఉంది. ఆ తెలివే జ్ఞానము. అంటే దేనికి అది ఏది కావాలో పోషించుకుంటున్నాయా లేదా? నోరు లేవని తిండి మానుతున్నాయా? మానరోలేదు కదా. అంటే ఇక్కడ నువ్వు సంపాదించి ఈ సృష్టిని అంతటినీ కూడాను పోషించడానికి నీవే కారణం. ఎవరి కారణం? నువ్వే కారణం. నీ జ్ఞానమే అన్నిటిలో ఉంది కాబట్టి నీ జ్ఞానం ఎలా ఆలోచిస్తుందో ప్రతి జీవిలో ఉన్న జ్ఞానం కూడా అలాగే ఆలోచిస్తుంది. తినాలి, సంపాదించుకోవాలి, నన్ను నేను పోషించుకోవాలని.
ఇక్కడ విచిత్రం ఏంటంటే అది అన్నిట్లో దూరిపోయి తనను తాను మర్చిపోయింది అనమాట. ఏది? జ్ఞానం. అన్నిటి యందు దూరి తనను తాను మర్చిపోయి గొంగళ పురుగులో ఉన్నప్పుడు పురుగు అనుకుంటుంది, మనిషి అయినప్పుడు మనిషి అనుకుంటుంది, దేవుళ్ళో ఉన్నప్పుడు దేవత అనుకుంటుంది, కుక్కలో ఉన్నప్పుడు కుక్క అనుకుంటుంది, నక్కలో ఉన్నప్పుడు నక్క అనుకుంటుంది. కానీ అయ్యో నేను సర్వాన్ని అతిక్రమించినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని అనే సంగతి మర్చిపోవడం వల్ల ఈ మానవుడికి ఇంత తిప్పలు. సృష్టి చేయడానికి ఇంకెక్కడన్నా ఏదైనా ఉందా దారి? అంటే ఇప్పుడు ఎవరయ్యారు? విష్ణుమూర్తి నువ్వే అయ్యావు. అంటే సర్వానికి విష్ణు రూపంగా సర్వాన్ని పోషిస్తూ ఉన్నావు. ఇక ఇంత పనులు చేసి కష్టపడి ప్రతి జీవి కూడాను మగ్నత అంటే నిద్రలోకి వెళ్ళకపోతే ఏది కూడా పనికిరాదు. పనికొస్తుందా? లేదు. అలా ఏంటంటే అన్నిటి యందు కూడాను ఈ శరీరం ఉపాధి ఉంది కదా, ప్రతిదానికి కూడా అన్నిటి యందు ఉపాధి ఉంది. ఆ ఉపాధి పొద్దుస్తమానం కష్టపడి తనను తాను పోషించుకునే విధానంలోని అన్ని ఇంద్రియాలు కూడాను శక్తిని కోల్పోతున్నాయి. అప్పుడు శక్తిని కోల్పోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? నిద్ర కావాలి కదా. అప్పుడు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి అలసట వచ్చి ఇక ఇంద్రియాలు ఇక మేము పని చేయలేమని చప్పగా అయిపోతుంటే అప్పుడు ఈ జ్ఞానం ఏమైంది తెలుసా? ఈశ్వరుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఈశ్వర స్వరూపం ఎత్తింది. ఈశ్వరుడు లైకాడు అని అనడం తెలుసు, కానీ ఎవరు చూడాల. లైకారుడు అనే మాటే. ఇక్కడ నువ్వే ఈశ్వర స్వరూపం అయ్యావు. నువ్వే ఈశ్వర స్వరూపం అయ్యి దీనిని తీసుకొని నిద్రలోకి తీసుకెళ్ళి సుషుప్త అవస్థ అనే పేరు మీద దాంట్లో తీసుకెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడ స్వప్నావస్థ, ఇది స్వప్నావస్థ కాదు, విష్ణుమూర్తి పోషించడానికి ఎన్ని కావాలి? కావాలి కదా. స్వప్నం కావాలి. స్వప్నం అంటే ఏంటి? కళ. కళ అంటే ఏంటి? ఈ ప్రపంచమే. రాత్రి కళ ఎలా వస్తుందో అలాగే దీన్ని కూడా సృష్టించుకున్నాడు. రాత్రే అంత పవర్ఫుల్గా అహితానాడి యందు ఉండి కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నప్పుడు ఇది బ్రహ్మదేవుడు అవతారం ఎత్తడం పెద్ద గొప్ప, ఇది సృష్టించుకోవడం పెద్ద గొప్ప దీనికి? అంతే కదా. మామూలుగానే సర్వశక్తి సంపన్నురాల జ్ఞానం. మరి రాత్రి కల్లోనే మంచం మీద శరీరం పడిపోయినప్పటికీ కూడాను అలాగా ఆటలాడుతుందంటే ఈ శరీరాన్ని లేపేసి ఇంకెంత ఆటలాడాలి? అందుకే ఇన్ని ఆటలాడి పోషించుకుంటూ ఉండి సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చినప్పటికీ అది సుషుప్తావస్థలో అనే పేరు మీద ఈశ్వర స్వరూపంగా తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్వప్నంలోనే స్వప్నావస్థ అన్నారు ఈ ప్రపంచం వచ్చినప్పుడు. అర్థమైందా? అలాగే ఉకార మాతృక అది అంతర్గతం. విష్ణు స్వరూపం ఎవరికి కనిపించదు. ఇప్పుడు అకారం ఉకారం మధ్యము, అకారం ఉకారం అకారాలు. ఓం అని పలికినప్పుడు ఉకారం పలుకుతుందా? ఓం అని పలుకుతుందా? ఓలోని ఆ ఉంది, ఊ ఉంది, మా ఉంది. అలాగా ఉకారం అంతర్గతం అనమాట. స్వప్నావస్థ ఎలాగైతే అంతర్గతంగా లోపల ఉండి శరీరాన్ని సృష్టించుకుంటుందో అలాగా ఈ శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచం అనే స్వప్నాన్ని సృష్టి చేసుకొని అందులోని ఉకార మాతృక అనే సత్వ గుణాంశాన్ని ప్రయత్నం, అంటే సత్వగుణం అంటే జ్ఞానం అనమాట. పూర్తి జ్ఞానంతో ఆయన ఎక్కడ కంఠస్థానం నివాస స్థానమయ్యి, అంటే జీవుడు ఇక్కడ ఏమన్నాము? విశుద్ధాన చక్రమందు జీవాత్మకు 1000 హంసలు అర్పితం అన్నాం కదా. ఇక్కడ జీవ స్వరూపంలోనే కంఠస్థానం నందు ఉండి ఇన్ని వ్యవహారాలు చేస్తూ ఇక్కడేంటి తైజస్సుడు అంటే ఇది ప్రకాశిస్తూ ఉన్నది కనుకనే సర్వాన్ని సృష్టి పోషించుకోగలుగుతుంది. ఇది ప్రకాశించకపోతే సృష్టికి పోషణకి అవకాశం లేదనమాట. 16 కళలతో ఇక్కడ ప్రకాశిస్తూ ఏది కావాలంటే అది చేసుకుంటుంది కనుక పోషించుకోగలుగుతుంది. అర్థమవుతుందా? అలాగా ఇక్కడ తైజస్సుడు అనే పేరుతోటి ఆ అభిమానంతో ఉంటూ ఉన్నది. ఇక ఇక్కడికి వస్తేప్పటికి అక్కడి నుంచి నిదానం సుషుప్తావస్థలోకి జారిపోయి ఈశ్వర రూపము, తమో గుణము, హృదయస్థానము, మకార మాతృక అనే దాంతో లయం పొంది హ్యాపీగా నిద్రపోతూ ఉంది. అప్పుడేమనుకుంటున్నాడంటే అమ్మయ్య నేను ఎంతో సుఖంగా నిద్రపోయాను అనుకుంటున్నాడు. అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే అయిపోయింది. అయితే ఈ మూడింటిని ప్రకాశించడానికి కారణం ఏంటి? మహాకారణం అనే అర్ధమాతృక స్వరూపం. అకారం బ్రహ్మదేవుడు, ఉకారం విష్ణుమూర్తి, మకారం ఈశ్వరుడు. అర్థమైందా? అకారం
బ్రహ్మదేవుడు, ఉకారం విష్ణు, మకారం ఈశ్వరుడు. ఈ మూడింటిని ప్రకాశింపజేసేది అర్ధమాత్రగా స్వరూపమైనటువంటి జ్ఞానం. బ్రహ్మమన్నా జ్ఞానమన్నా నేనన్నా అదే అది ఉండి ఈ మూడింటిని ప్రకాశింపజేస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ మూడింటిని ప్రకాశింపజేసి సర్వానికి కూడా అదే కారణమై ఉన్నదనమాట. ఇక్కడ గుణాలు వచ్చాయి నీకు. గుణాలు ఏమి వచ్చాయి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అవస్థలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ. అర్ధమాతృక స్వరూపం తుర్యావస్థ. 4 అవస్థలు. శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ, కారణ, మహాకారణ. స్థూల శరీరం ఎప్పుడు ఆడుతుంది? జాగ్రత్త, సూక్ష్మ శరీరం ఎప్పుడు ఆడుతుంది? స్వప్నావస్థ, అదే కారణ శరీరం ఎప్పుడుంది? సుషుప్తావస్థ, మహాకారణ శరీరం ఎక్కడుంది? ఇలాగా ఇప్పుడు నీకు 4 శరీరాలు, 4 అవస్థలు, గుణాలు నీకు అన్నీ సరిపోయినాయి కదా. సరేనా? ఇప్పుడు అర్థమైంది బాగా? సరే.